వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి హాట్ కామెంట్స్. ప్రజలు కోరుకుంటే ముఖ్యమంత్రి పదవి సైతం వస్తుందని వ్యాఖ్య. బీఆర్ఎస్ లోకి బేగం బజార్ బీజేపీ కార్పొరేటర్ శంకర్ యాదవ్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో సంప్రదింపులు. కామారెడ్డికి చెందిన 15 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు అసంతృప్తి. పార్టీ మారే ఆలోచనలో కౌన్సిలర్లు ఉన్నట్లుగా వీడియోలు వైరల్. పెందుర్తి పోలీస్ స్టేషన్ కు తాళం వేసిన ఓ మహిళ, న్యాయం కోసం తిరిగినా పట్టించుకోకపోవడంతో నిరసన. డీటెయిల్స్ చూసే తెలంగాణ కాంగ్రెస్ లో మోస్ట్ సీనియర్ నేత, మాజీ సీఎల్పీ నేత, మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ తనకు ఎంతో మంది అభిమానులు ఉన్నారని, వారంతా తనను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని అన్నారు. గత దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో తాను ఆశించకుండానే ఎన్నో మంత్రి పదవులు నిర్వహించానని, ప్రజలు కోరుకుంటే ముఖ్యమంత్రి పదవి సైతం వస్తుందని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రం అంతటా లేక ఉమ్మడి రాష్ట్రంలో కూడా నన్ను గౌరవిస్తున్న తీరు లేక ముఖ్యమంత్రి కావాలని వాళ్ళ హృదయాల్లో ఉప్పొంగుతుంది. నేను ఏది ఆశించకుండానే అనేక పదవులు నిర్వహించున్నాను. అది కూడా ఎప్పుడు వస్తుందో హఠాత్తుగా, ఏ విధంగా మీకు తెలవకుండానే, ఇప్పుడు నాకు తెలవకుండానే మీరు అందరూ వచ్చినట్టుగా ఆ పరిస్థితి అయినా మిత్రులారా, నేను మీకు మొత్తం దేశం చెప్పాలంటే చాలా కష్టం. ఇప్పుడు మీరు అలసిపోయి ఉన్నారు. ఏమైనా 2-3 విషయాలు మీకు చెప్పుకోబోతున్నాను. ఈ నల్లగా చాలా మంది ఇవాళ కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, లేక బీఆర్ఎస్ కానీ, నాటి టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? బేగం బజార్ బీజేపీ కార్పొరేటర్ శంకర్ యాదవ్ బీఆర్ఎస్ లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. గోషామహల్ బీఆర్ఎస్ టికెట్ ఇచ్చే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లుగా సమాచారం. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో సంప్రదిస్తున్నట్లుగా వార్తలు గుప్పుమంటున్నాయి. ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో లోపలికి వచ్చే వాళ్ళను చెక్ చేయండి. ఇది కేవలం దేవి నవరాత్రుల యొక్క పూజా కార్యక్రమాలు, ఇది బిజినెస్గా చూడొద్దు. దీనివల్ల హిందూ సమాజానికి సంస్కారం వెళ్ళాలని ఉద్దేశంతో నిర్వాహకులు కూడా గతంలో చెప్పాము. దీనికి విరుద్ధంగా బేగంపేటలో హాకీ స్టేడియంలో నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు అది ఘోరంగా ఉంది. లవ్ జిహాద్ను ప్రోత్సహించే విధంగా నిర్వాహకులు కేవలం బిజినెస్ ఓరియంటెడ్గా నిర్వహించి హిందూ సమాజానికి కించపరిచే విధంగా దాండియా ప్రోగ్రాంలు నిర్వహిస్తూ ఉన్నారు. దాంట్లో ముస్లిమ్స్ను కూడా మా కార్యకర్తలు పట్టుకోవడం జరిగింది. బేగంపేట పిఎస్లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జైలు. మరి నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళ మీద చర్య తీసుకోపోగా ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళని పట్టించుకొని అరెస్ట్ చేసి నిర్వాహకులకు మద్దతుగా లవ్ జిహాద్ ప్రోత్సహించే విధంగా ఒక ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ తరుణ్ జోషి గారు దగ్గర ఉండి మరి నిర్వహిస్తూ ఉన్నారు. మేము ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ కూడా కలుస్తూ ఉన్నాం. ఒక అధికారి ఉండి దుర్మార్గులను పట్టుకొని జైలు పంపించాల్సింది పోయి వాళ్ళకు మద్దతుగా నువ్వు నిలుస్తున్నావంటే మాకు అర్థమవుతూ ఉంది. డిపార్ట్మెంట్ పూర్తిగా లవ్ జిహాద్ ప్రోత్సహిస్తుందా అనే అనుమానం కలుగుతూ ఉంది. ఇది ఇట్లనే జరుగుతూ ఉంటే బజరంగ దళం నుండి కూడా చాలా డీజీపీ ముట్టడి కార్యక్రమం చేపట్టబోతామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. పోలీస్ అంటే గౌరవం ఉంది. ముందుగా మేము కంప్లైంట్ ఇచ్చాము. దాని మీద చర్య తీసుకోక దగ్గర ఉండి నడిపిస్తావా? ఐపీఎస్ ఆఫీసర్వా మీరు? కామారెడ్డి మున్సిపాలిటీకి చెందిన 15 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు అసంతృప్తితో ఉన్నారని సమాచారం. కామారెడ్డికి చెందిన ముఖ్య నాయకులతోటి కేసీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్ లో జరిగిన ప్రగతి భవన్ సమావేశానికి కామారెడ్డికి చెందిన కౌన్సిలర్లకు అనుమతి లేదు. దీంతో వాళ్ళు అసంతృప్తితో ఉండిపోయారు. పార్టీ మారే ఆలోచనలో కౌన్సిలర్లు ఉన్నట్లుగా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్నుకోబడ్డ లీడర్లు మన కర్తవ్యం ఏంది? ప్రజలకు మంచి చేయాలని వచ్చిన ప్రజలకు చేయండి. మనం మళ్ళీ మాకు మా పెద్ద లీడర్ వాళ్ళందరూ పనులు ఇస్తలేరు. కొద్ది పనులైనా ఇంకా వేరే వాళ్ళ పనులు ఇస్తున్నారు.
ఈ మైనార్టీ లోన్స్ కూడా ఉన్నోళ్ళకి వచ్చినాయి, దాని మీద ఎంక్వైరీ కూడా కావాలి. ఉన్నోళ్ళకి వచ్చినాయి, ఇల్లు ఉంటుంది దానికి, డబుల్ బిల్డింగ్లు ఉంటాయి, వానికి వచ్చింది. ఎవరిది కూడా కౌన్సిలర్ పాత్ర లేదు. వాళ్ళ చుట్టాలు ఆయన దగ్గర ఉన్న చుట్టాలకు వాళ్ళ మనుషులు ఎవరున్నారు వాళ్ళు రాపించిన పేర్లే వచ్చినాయి. ఇలా మా వాళ్ళ మొత్తం ఉన్నోళ్ళకి వచ్చినాయి, లేని వాళ్ళు వచ్చి ఇంటికాడ ఇట్లా గుండె గుద్దుకొని పోతున్నారు. మేమిద్దరము ఆయన 10 లక్షలు 5 లక్షలు 5 లక్షల వరకు ఇచ్చిందా అన్నాడు ప్రొసీడింగ్ గారు. కన్యాకుమారి టెంపుల్ ముంగట మనలో కూర్చుంటే ఎమ్మెల్యే సభ వచ్చింది. ఆ రోజు కేటీఆర్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది కదా. ఆయన మాకు 5 లక్షలు సరిపోవన్నా 10 లక్షలు అంటే మీకు ఆ ఇచ్చుడు ఎక్కువ. అసలు అవన్నీ మా వాళ్ళకి ఇద్దాం అనుకున్నాం, మా పిల్లలు తిరిగిద్దాం అనుకున్నాం. కానీ మీకు అనవసరం ఇచ్చిన 50 లక్షలు వేస్ట్ అయినాయి అనుకున్నాను. 50 లక్షలు వేస్ట్ అంటారు. మమ్మల్ని అది ఇచ్చిందా అంటే ఆ ప్రొసీడింగ్ ఆఫీసర్ 10 సార్లు నేను రాజా ఇంటికి పోతే గంట తర్వాత 2 గంటల తర్వాత అర్ధ గంట తర్వాత ఏదో బిచ్చ పడుకున్నట్టే 2 నిమిషాల పని. మా బాబాయ్ డీఈకి ఫోన్ చేయాల్సింది 2 నిమిషాల పని. నువ్వు తీసుకొని ఎమ్మెల్యే సాబ్ చేయడా? మనం ముంగంటే ప్రొసీడింగ్ ఆఫీసర్కి ఫోన్ చేసి చెప్పాడా? ఈయన 2 నిమిషాల పని చెప్పడానికి ఆ పేపర్. పెందుర్తి పోలీస్ స్టేషన్ కు ఓ మహిళ తాళం వేసింది. 5 రోజులుగా న్యాయం కోసం తిరుగుతూ న్యాయం జరగకపోవడంతో పెందుర్తి పోలీస్ స్టేషన్ కు తాళం వేసింది. వెంటనే స్పందించిన పోలీసులు మహిళలను అడ్డుకొని పెందుర్తి పోలీస్ స్టేషన్ కు తాళం తీయించారు. న్యాయం చేయకపోతే పోలీస్ స్టేషన్ ఎదురుగా దీక్షకు దిగుతానని పోలీసులు హెచ్చరించింది. రోడ్డు మీద ఉన్నాను అపార్ట్మెంట్ ముందు. ఎవరు పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత కూడా వాళ్ళు వచ్చి అంత దౌర్జన్యం చేసిన ఎవరు పట్టించుకోకపోతే ఏం చేయాలి? నా ఇంటికి తాళం వేసి నేను బయట పెట్టారు. నేను మరి ఏమొచ్చి కదా పోలీస్ స్టేషన్ కి తాళం వేస్తే తప్పు అయిపోయిందని చెప్తున్నారు. పట్టించుకుంటే నేనైతే చాలా 5 రోజుల నుంచి బయట చిన్నపిల్లలతో ఉంటారండి. ఎవరైనా అట్లీస్ట్ మేము బాత్రూమ్కి వెళ్ళే ఫెసిలిటీ లేదు. అక్కడ వరండాలో పడుకున్నాం. బయట నుంచి ఏదో తెచ్చుకుంటూ ఉంటే తిండం, లేకపోతే కాముకున్నాం. ఇంటి మీద డబ్బులు ఇచ్చాను. ఆ ఓనర్ వచ్చి 50 మందిలో 60 మందిలో తీసుకొని వచ్చి ఇది చేస్తున్నారు, మమ్మల్ని కొడుతున్నారు, పెడుతున్నారు అని చెప్తున్నాను. పోలీసులు దాన్ని పట్టించుకోకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినప్పటికీ ఈ రోజు అదే జరిగింది. మాకు ఇంత అన్యాయంగా చేస్తున్నప్పటికీ పోలీసులు ఏం చేస్తున్నారు? దేనుకున్నారు. ప్రభుత్వం అయితే మంచిగా అమలు పరిచింది, దాన్ని వినియోగించుకోవట్లేదే. వీళ్ళు ఇంత దుర్వినియోగం చేస్తున్నారు అధికారులు అయి ఉండి. గవర్నమెంట్ నుంచి సపోర్ట్ వస్తుందా లేకపోతే ప్రజల నుంచి సపోర్ట్ వస్తుందో తెలియదు. నాకైతే అన్యాయం జరిగింది 5 రోజుల నుంచి. నేను భరించలేక పోలీస్ స్టేషన్ తాళం వేసాను. తిరిగి అలిసిపోయాను. ఇంకా 5 రోజుల నుంచి బయట ఉంటున్నా. అందరికీ తెలుసు అపార్ట్మెంట్లోని వరండాలోనే పడుకున్నాం. అలాగే దోమలతోని వాటితో. ఎందుకున్నారు బయట? ఇంటికల్లా అతనికి అమౌంట్ ఇచ్చాను, డాక్యుమెంట్లు కూడా రాయించుకున్నాను. అతను ఏమొచ్చి డబ్బులు ఇవ్వలేక ఎక్కువ రేట్లు ఉన్నాయనేసి ఇప్పుడు ఏమో నన్ను ఖాళీ చేయించమనేసి నేను డబ్బులు ఇచ్చినంత ఖాళీ చేయను అన్నాను. ఇప్పుడు ఆయన ఏమొచ్చి ఎవరెవరినో పంపిస్తున్నాడు, ఇంట్లో నుంచి బయటకు లాక్కొస్తున్నాడు, కొడుతున్నాడు, తిరుగుతున్నాడు అని కంప్లైంట్ రాసినప్పటికీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయినప్పటికీ అపార్ట్మెంట్ వాళ్ళందరితోనే మనం పంపించాలి కదా. ఇవన్నీ తగిలేస్తాము మనం ఒకటనేసి చేస్తున్నారు. ఆల్రెడీ 2-3 సార్లు చెప్పండి. 112 కాల్ చేశాను, 100 కాల్ చేశాను. రెస్పాండ్ అవ్వకపోతే నేను ఏం చేయమంటారు? ఎఫ్ఐఆర్ 15వ తేదీని ఫైల్ అయింది. 13వ తేదీని ఇన్సిడెంట్ జరిగింది. ఇంతవరకు ఎలాంటి జరగలేదు. ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత ఇంటి కోసం ఏం చేస్తారంటే పోలీసులు అపార్ట్మెంట్ చుట్టూ వాళ్ళు ఉండొచ్చు అసలు. తమిళ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం లియో తెలుగు వెర్షన్ విడుదలైంది. సిటీ సివిల్ కోర్టు స్టే విధించింది. టైటిల్ వివాదం నేపథ్యంలో డి స్టూడియోస్ కోర్టును ఆశ్రయించింది. దీంతో విచారణ చేపట్టిన సిటీ సివిల్ కోర్టు ఈ నెల 20 వరకు లియో తెలుగు వెర్షన్ను విడుదల చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలపై తెలుగు నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్పందించారు. తాజాగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అనుకున్న సమయానికే లియో విడుదల అవుతుందని స్పష్టం చేశారు. తెలుగులో టైటిల్ విషయంలో చిన్న సమస్య వచ్చిందని, తెలుగులో లియో టైటిల్ని ఒకరు రిజిస్టర్ చేసుకున్నారని, తమను సంప్రదించకుండా నేరుగా కోర్టుని ఆశ్రయించారని, టైటిల్ రిజిస్టర్ చేసుకున్న వారితోటి మాట్లాడుతున్నామని, సమస్య పరిష్కారం అవుతుందని, విడుదలలో ఎలాంటి మార్పు ఉండదని, అక్టోబర్ 19నే తెలుగులో కూడా లియో విడుదలవుతుందని స్పష్టం చేశారు. ఇంకా కన్ఫర్మేషన్ లేదండి. లోకేష్ గారు, అనిరుద్ధ్ గారు, త్రిష గారు వస్తారని చెప్పారు. లేదు, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, సండే లోపే, పండగ లోపే పెడదామని. ఓపెనింగ్స్ జనరల్గా మన ఫస్ట్ టార్గెట్ ఎప్పుడు సినిమా తీసేటప్పుడు ఓపెనింగ్స్ తెచ్చుకోవాలనేది. ఓపెనింగ్స్ వచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే సినిమా ఎలా ఉంటుందనేది సినిమానే డిసైడ్ చేస్తుంది.
సినిమా కంటెంట్ బాగుంటే అది ఏ రేంజ్ కన్నా వెళ్తుంది. మీరు అన్నట్టు జైలర్ లాగా కానీ దానికి ముందు ముందు తంపిక సినిమాల లాగా కంటెంట్ బాగుంది అంటే ఇంకా ఏ స్థాయికి వెళ్తుంది అనేది మనం చెప్పలేము ఇప్పుడున్న పరిస్థితులకి. ఆ సినిమా ఈ సినిమా లేదు, ఏ సినిమానో చూస్తున్నారు బాగుంటే. తమిళనాడు గవర్నమెంట్ దీని మీద రిలీజ్ విషయంలో కొన్ని అభ్యర్థులు వచ్చింది. అంటే సినిమా షోస్ విషయంలో ముందు వేయకూడదు, అయిన తర్వాత వేయాలి, బెనిఫిట్ షోస్ కానీ అబ్జెక్షన్ చెప్పారు. మనం ఇక్కడ రిలీజ్ చేస్తాం, ఎలా ఉంటుంది మరి తమిళనాడు సంగతి నాకు నిజంగా నేనేం ఫాలో చేయలేదు. ఏంటంటే నా షోస్ నా హడావిడే నాకు ఉంది. మనకి ఇక్కడ 7 నుంచి షోస్ అండి, మార్నింగ్ షో. సార్ ఎలాగో మీడియా ముందుకు వచ్చాము, మేము మన మ్యాడ్ ప్రమోషన్స్లో కూడా చెప్పాలి గుంటూరుగారం ఫస్ట్ సింగిల్ ఉంటుందా? గుంటూరుగారం ఫస్ట్ సింగిల్ డేట్ దసరా టైంకి అనౌన్స్ చేస్తాం. దసరా ఇన్ అండ్ అరౌండ్ దసరా టైంకి డేట్ అనౌన్స్ చేసి, డేట్ అనౌన్స్ చేసి చాలా ఎర్లీగానే సాంగ్ వచ్చేస్తుంది. సాంగ్ అంతా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దసరా టైంకి డేట్ చెప్తాం సాంగ్ రిలీజ్ ఉంటుంది. రీసెంట్గా జెర్సీ విషయంలో కామెంట్ మీద పోస్ట్ చేయడం, సో కమర్షియల్గా కొంత వర్కౌట్ అవ్వలేదని కామెంట్ మీద స్పందించారు. సార్ కమర్షియల్ సక్సెసా కాదా అనేది మీడియాకి మేము ఎప్పుడు ఇచ్చేది ఒక స్పెక్యులేషనేనండి. మేము మా వ్యాపారం రోడ్డు మీద ఎందుకు పెట్టుకుంటామండి? అసలు పోయింది వచ్చింది ఎప్పుడు మీడియాకి తెలిసేదంతా ఒక స్పెక్యులేషనే. అందరూ ఎవరి కాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా కనుక్కుని మన ఫిగర్స్ బయట పెడతానికి ట్రై చేస్తారు, కానీ అసలు ఫిగర్ ఏంటనేది, ఒక సినిమా అసలు రెవెన్యూ ఏంటనేది ప్రపంచంలో ఇప్పటిదాకా ఏ మీడియా పర్సన్కి తెలియదు. మేము నిజాలు చెప్పము. ఎప్పుడూ మీడియాలో వచ్చే ఫిగర్లు స్పెక్యులేషనే. కాబట్టి ఒక ప్రొడ్యూసర్కి పోయిందా లేదా ఆ ప్రొడ్యూసరే చెప్పాలి. నేను క్లియర్గా చెప్పాను, జెర్సీతో నేను అన్ని రకాలుగా వెరీ వెరీ హ్యాపీ. పోస్టర్స్ మీద వేసే నెంబర్లు అంటే ఏం ఇప్పుడు ఎన్ని దాన్ని మీరు వెరిఫై చేయగలుగుతారు అనుకుంటున్నారా? అదే అంటున్నానండి. మీరు ఇప్పుడు అడిగారు కదా, నేను నా వ్యాపారం రోడ్డు మీద ఎందుకు పెట్టుకుంటానండి? అసలు నేను ఎంత బిజినెస్ చేశాను, నేను ఎంత సినిమా ఖర్చు పెట్టాను, నాకు ఎంత వచ్చింది, ఎందుకండి ఇవన్నీ? అదంతా నా తలనొప్పి కదా. నాకు పోయినా ఎవరు నాకు వచ్చినా ఎవరు కదా. అంత అసలు ఎందుకు ఇప్పుడు ఒక హీరోని ఎదురుకుండా కూర్చోబెట్టుకుని ఎందుకు ఇవన్నీ? థ్యాంక్ యూ. కాకినాడ బంగారం, వెండి, డైమండ్స్ వర్తక సంఘం, జైన్ బ్యాంకర్స్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ తిలక్ రోడ్లో గల కాకినాడ బంగారం, వెండి మరియు డైమండ్స్ వర్తక సంఘం భవనంలోని పోలీస్ శాఖ వారిచే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కాకినాడ 1 టౌన్ సివిఐ సురేష్ బాబు అధ్యక్షతన జరిగినటువంటి ఈ అవగాహన కార్యక్రమంలో కాకినాడ టౌన్ లా మరియు ఆర్డర్ డిఎస్పీ పి మురళీకృష్ణారెడ్డి, క్రైమ్ డిఎస్పీ రాంబాబులు ముఖ్య అతిథులుగా షాపులలో దొంగతనాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. అలాగే దొంగతనాలు కేసులకు సంబంధించిన చోరీ సొత్తుని ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు అమ్మడానికి వస్తే వెంటనే ఆ సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలన్నారు. అన్ని షాపుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. ఈ మధ్య కాలంలో గిల్టెడ్ గోల్డ్ చాలా ఎక్కువ, 1 గ్రామ్ గోల్డ్ చాలా ఎక్కువగా వస్తుంది. ఈ మధ్యకాలంలో రవీంద్రనాథ్ బాబు గారు ఉన్నప్పుడు కూడా ఎవరైతే తాకట్టు పెట్టాడో కొన్ని లక్షల రూపాయల్లో కూడా పెట్టేసేస్తారు. అరే బాబు, మీరు అతనుకి డబ్బు ఇచ్చేసిన తర్వాత అతను వెళ్ళిపోయిన తర్వాత చెప్తే అలాగా అది చెక్ చేసుకోవాల్సింది ముందే. ఎస్పీ గారు, మన ఎమ్మెల్యే గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, మీరు ఫాలోఅప్ చేయండి. ఆ ఫాలోఅప్ చేయడానికి ఎవరు కూడా ముందుకు రాకపోవడం వల్ల ఆ కేసు ముందుకు సాగలేస్తారు. పాన్ బ్రోకర్స్ వచ్చిన వాళ్ళందరి వస్తువుని తీసుకొని లోపల పెట్టేసి డబ్బు కొనుక్కొని సార్ కొనుక్కొని ఆ కరెక్ట్ లోపల పెట్టేసి డబ్బులు ఇవ్వడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈరోజు కూడా ఇది ఇన్కమ్ ట్యాక్స్ది. ఇప్పటి వరకు జరిగినటువంటి మీటింగ్లో ఏంటంటే సీసీ కెమెరాలు లేనటువంటి షాప్స్ వారి ద్వారానే ఐడెంటిఫై అయినాయి. ఆ షాపుల్లో కంపల్సరీ సీసీ కెమెరాలు పెట్టాలి, హై రెజల్యూషన్ కెమెరాలు పెట్టి ప్రజల యొక్క సెక్యూరిటీ దృష్ట్యా అందరికి కూడా ఉపయోగపడే విధంగా ఆ రోడ్ ఫేసింగ్ కూడా రోడ్ మీద ప్రయాణం చేసే ట్రావెలర్స్ కూడా సస్పెక్ట్ ఎవరున్నారో ఐడెంటిఫై చేసే విధంగా పెట్టమని చెప్పడం జరిగింది. అదేవిధంగా డిఎస్పీ చెప్పినట్టు మొత్తం ఈ బయట అవుట్ సైడ్ నుంచి వచ్చిన నార్త్ ఇండియన్స్ ఎవరైనా వచ్చినట్టు వాళ్ళ పనికి కనుక కుదిరినట్లయితే వాళ్ళని కూడా వాళ్ళ మీద సరైన నిఘా పెట్టుకోమని చెప్పడం ఒకటి ముఖ్యంగా జరిగింది.
ఎప్రిషియేషన్. ఒకవేళ ఎవరైనా దొంగలు కనుక ఇలాగ అమ్మటానికి వచ్చినప్పుడు వాళ్ళని పట్టించిన వాళ్ళకి ఎప్రిషియేషను. అదేవిధంగా అలా కాకుండా కక్కుతుపడి కనుక ఎవరైనా కొంటే కనుక వాళ్ళకి కంపల్సరీ చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని చెప్పేసి విషయాన్ని పునరుద్ఘాటించడం జరిగింది. వారందరూ కూడా పూర్తిగా చేసి వారి మద్దతు తెలియజేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా వారికి ఉన్నటువంటి ఈ బులియన్ ఏదైతే మర్చెంట్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో వాళ్ళు మెయింటైన్ చేసేటువంటి గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూప్లో పోలీసు వారిని కూడా సభ్యులుగా చేర్చుకున్నట్టయితే ఏదైనా మాకు జరిగినటువంటి ప్రాపర్టీ గురించి దాంట్లో డిస్ప్లే చేయడం జరుగుతుంది. దాని ద్వారా అటువంటి ప్రాపర్టీ ఎవరు కొనకుండా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని అట్టిపెట్టి మనకు సమాచారం అందిస్తే వాళ్ళు పట్టుకోవడం వీలుగా ఉంటుందనే విషయాన్ని ఇక్కడ కూలంకుషంగా చర్చించడం జరిగింది. దానికి అందరూ కూడా అసోసియేషన్ వారు బాగా స్పందించినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. వెనుకబడిన తరగతులతో పాటు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు విద్య, సంక్షేమం, నివాసం వంటి అంశాలతో ప్రాధాన్యత కల్పించే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి కులగణన ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లుగా రాష్ట్ర బీసీ సంక్షేమం, సినిమా, ఆటోగ్రఫీ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అన్నారు. కాకినాడ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ కులగణనపై ఒక స్పష్టమైన కార్యాచరణను ప్రకటించడం జరిగిందని, అనుకున్న బీసీల కోరిక తీరుస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆ బాధ్యతను బీసీ సంక్షేమ శాఖ మంత్రి అయిన నాకు అప్పగించినందుకు అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని మంత్రి అన్నారు. ఈమెయిల్ అడ్రస్ని ఆ సంఘాల ప్రతినిధులకు పంపించడం కోసం ఒకటి, రెండు, ఒక 5 ప్రాంతాల్లో ఉత్తరాంధ్రలో వైజాగ్లో, ఇలాగా ఉభయ గోదావరిలో రాజమండ్రిలో, కృష్ణా జిల్లాలో విజయవాడలో, అలాగే రాయలసీమ ప్రాంతానికి తిరుపతిలో, కర్నూలులో ఇట్లాగా అనుకున్నాను. కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వం తరఫునే కొన్ని రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి ఈ సంఘాల్లో పనిచేసేటువంటి పెద్దలు సంఘ సమస్యల మీద పూర్తిగా అవగాహన కలిగి ఉంటారు కనుక మిగిలిన ఏ కులాలు బాగా అత్యంత వెనుకబడిపోయి ఉన్నాయా, అత్యంత వెనుకబడినటువంటి కులాల అవసరాలు ఏమున్నాయి, ఆ అవసరాలని ఎలా మనం తీర్చాలి అనే దానిపైన కూడా ఒక అధ్యయనం చేయాలనేటువంటి ఒక నిర్ణయం జరిగింది. ఈరోజు నుండి అంటే నవంబర్ 15 లోపు ఈ సమావేశాలను కూడా పూర్తి చేసి స్వాతంత్ర్యానంతరము కేవలం గంపగొత్త లెక్కగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో కులాల వారీగా సమగ్ర కులగణన జరిపించటం ద్వారా ప్రధానంగా బీసీ వర్గాల్లో ఉన్నటువంటి వివిధ అంటే వెనకబడ్డ, అత్యంత వెనకబడిన కులాల వారి యొక్క లెక్కలు తెలుసుకున్నట్లయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి విద్యా విప్లవంలో వారు భాగస్వాములు అవుతారు, పేదరిక నిర్మూలన విప్లవంలో వాళ్ళు భాగస్వాములు అవుతారు, అలాగే నివాస యోగ్యత లేనటువంటి లేదా సంచార జీవులుగా ఉన్నటువంటి వారందరినీ కూడా గుర్తించి ఈ ప్రభుత్వం వారి జీవితాల్లో అత్యున్నతమైన స్థాయికి ఎదగడానికి కావలసినటువంటి మార్గాన్ని నిర్దేశించడం కోసం ఈ కులగణన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగబోతూ ఉంది. 2024కు ముందే ముఖ్యమంత్రి గారి నోట కులగణన వివరాలు కూడా వినేటువంటి ఒక అదృష్టం, సుదీర్ఘ కోరిక, తీరదనుకున్న కోరిక, జరగదనుకున్నటువంటి ఈ కార్యక్రమం జరిపించి చూపించేటువంటి ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో నిలుస్తుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ, అందరూ మాటల మనుషులు కానీ చేతల మనిషి, చెప్పకనే ఎదుటివాడి సమస్య తెలుసుకుని పరిష్కరించేటువంటి గొప్ప వ్యక్తిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని అనటానికి ఇదొక పెద్ద ఉదాహరణగా
మెదక్ జిల్లా రామాయంపేటలోని స్నేహ డిగ్రీ కళాశాలలో స్నేహ విద్యా సంస్థల చైర్మన్ వలసెట్టి సత్యనారాయణ ఆధ్వర్యంలో స్నేహ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు విద్యార్థినులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామాయంపేట తహసీల్దార్ రజనీ కుమారి పాల్గొన్నారు. స్నేహ డిగ్రీ కళాశాలలో జూనియర్ కళాశాల విద్యార్థినులు బతుకమ్మ ఆటలు ఆడి పాటలు పాడారు. విగ్రహం వద్ద వైసీపీ బ్యానర్లు కట్టేందుకు వైసీపీ నేతలు యత్నించారు. దీంతో టీడీపీ నాయకులు కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో ప్రతి ఎకరానికి సాగునీరు, ప్రతి ఇంటికి త్రాగునీరు అందించడమే తన అభిమతమని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. జిల్లాలో ప్రవహిస్తున్న 2 ముఖ్య నదుల మధ్య ఉన్నటువంటి ఆముదాల వలస నియోజకవర్గంలోని 13 గ్రామాలలో లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల నిర్మాణాలకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లుగా తెలిపారు. జగన్ గారిని పెట్టారు, కేసులు ఎస్టాబ్లిష్ చేయలేకపోయినారు, ఫిక్ ప్రోకో ఉందన్నారు, రుజువు చేయలేకపోయినారు, చేతులు ఎత్తేసి వదిలేసుకున్నారు. ఇది లాయర్లు వాదిస్తున్నారు, సీనియర్ మోస్ట్ అడ్వకేట్స్ వాదిస్తున్నారు, దేశంలోనే సీనియర్ మోస్ట్ చేస్తున్నారు కదా, వాదిస్తున్నారు కదా. రైట్, న్యాయం చేయలేదని వాదించడం లేదు, టెక్నికల్ మీద గవర్నర్ చెప్పలేదు, చెప్తే అయిపోద్దా, కానీ ప్రొసీజర్స్ అండి. 17 ఇదంటే ఏ అన్నటువంటిది, ఇవన్నీ టెక్నికాలిటీస్, అర్థం కదా. మేము ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు గిల్టీ కార్డు అని ఒక లాయర్కి చెప్పనండి, 13 దగ్గర సంతకాలు పెట్టిన దొరికిపోతుంది. అధిష్టానం అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని కట్టుబడతాం. మొదటి నుంచి కూడా నేను అధిష్టాన నిర్ణయానికి, నా నాయకుడు జగన్మోహన్ రెడ్డి డెసిషన్కి కట్టుబడతాను. అది పార్టీకి సంబంధించిన వ్యవహారం, తప్పని నువ్వెందుకు అనుకుంటావు, రైట్ అని మేము అనుకుంటాం. సరే, ఇంకా మీకు పని లేదు, పాట లేదు, మాకు పని పాట లేదు. ఒక ఎకనామిక్ అఫెండర్ కోసం ఇది ఏందో ఎలాంటి ఏం భూమి బద్దలైపోలేదు, ఆకాశం నేల విడిపడిపోలేదు. సరే, జనం నిర్ణయించుకుంటారులే, సరే మంచిదే. నేను గ్రౌండ్ లోకి వెళ్ళకపోతే మా ఫాల్స్ న్యూస్ అయితే మాది పోద్దయ్యా, మాది కరెక్ట్ న్యూస్ అయితే గెలుస్తామయ్యా. దేనికి ఇవన్నీ పవనకంత పవనం లేదు, అంత జవనాలన్నీ ఊడిపోయినాయి. ఆయనకి రాజకీయ నాయకుల లక్షణాలే రాలేదు, పార్టీకి రాజకీయ పార్టీ లక్షణాలే రాలేదు. హూ విల్ యాక్సెప్టింగ్ హిమ్ చూద్దులే, అందుకే 2 చేతులు 2 దగ్గర పోనాడు కాదయ్యా, అందుకే కదా మొన్న 2 దగ్గర పోయినాడు, ఎందుకంటే గొప్పగుండేది. అప్పుడు ఎవరు మళ్ళా చిరంజీవి గారు, రాష్ట్రంలో సింహం జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. జగన్మోహన్ రెడ్డి ఒక్కడే సింహం. వీళ్ళు నిజంగా సింహాలైతే ఇండివిజువల్ పార్టీ తరపుంటామో మనం పోటీకి బలాబలాలు తేల్చుకుందాం.
Yes, we will decide the strength in the minds of the midst of the people. ఒక్కళ్ళు ఎవరి పార్టీల తరఫున రమ్మనండి, అందరు కలిపే రమ్మనండి. జనం జగన్ ఏనాడు పూర్తి అయిపోయింది. చల్ మేము మనందరం కలిపేస్తే ఓటు వేయాలి కదా. ఓటర్ ఒకటే, మన 100 మంది వెళ్ళి ఆ ఒక్క ఓటర్ ఎట్ వేయాలి అంతే కదా. మన 100 మంది 100 ఓట్లు ఎంత చెప్పి కాదు కదా. ఎక్కడ ఉన్నారా తమ్ముడు మీరు అలాగా బయటికి వెళ్ళిపోయినారు. ఏమైంది? సింహం బయటికి రానే ఇప్పుడు తెలుస్తుంది మీకు అసమ్మతులు ఇవన్నీ కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి హాట్ కామెంట్స్. ప్రజలు కోరుకుంటే ముఖ్యమంత్రి పదవి సైతం వస్తుందని వ్యాఖ్య. బీఆర్ఎస్ లోకి బేగం బజార్ బీజేపీ కార్పొరేటర్ శంకర్ యాదవ్. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో సంప్రదింపులు. కామారెడ్డికి చెందిన 15 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు అసంతృప్తి. పార్టీ మారే ఆలోచనలో కౌన్సిలర్లు ఉన్నట్లుగా వీడియోలు వైరల్. పెందుర్తి పోలీస్ స్టేషన్ కు తాళం వేసిన ఓ మహిళ. న్యాయం కోసం తిరిగినా పట్టించుకోకపోవడంతో నిరసన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.